అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నూతన పెన్షన్లను రాబోతున్నాయని ఈరోజు మనం పేపర్లో చూసాము. దాదాపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. అయితే ప్రస్తుతం స్పౌస్ పెన్షన్లు మాత్రమే ఇస్తున్నారు. కొత్తగా వితంతువుల పెన్షన్లను రిలీజ్ చేయలేదు. రేపు జూన్ నాటికి ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాదాపు 1,53,000 మంది ఈ అప్లికేషన్లు ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో పాటు వికలాంగులకు కూడా పెన్షన్లు తర్వాత ఇస్తున్నామన్నారు. అయితే ఏదైతే మిగతా పెన్షన్లు కూడా ఉన్నాయి కదా, 28 రకాల పెన్షన్లు కూడా ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ కోసం ఎందరో గత 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. వారికి కూడా అతి త్వరలో పెన్షన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తే ప్రభుత్వం బాగానే ఉంటుంది. అలాగే వికలాంగుల పెన్షన్ పెట్టుకోవడం కోసం వదిలే సదరం స్లాట్లు చాలా తక్కువ టైంలో క్లోజ్ అయిపోతున్నాయి. ఆసారి సర్వర్ అంతా సమస్య వస్తుందని దాదాపు 1 సంవత్సరం నుంచి కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఈ పెన్షన్ల ప్రక్రియ అనేది మరింత మందికి అందించి వారిని పేదరికంలో నుండి అలాగే వారికి ఆర్థిక భరోసాను అందించడం ద్వారా వారికి కూడా సమాజంలో మెరుగైన జీవన విధానాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా చాలా కారణాలతోటి కూడా కొంతమందికి ఆధార్ సమస్యలతోటి, కొంతమంది రేషన్ కార్డులో సమస్యలతోటి, కొంతమంది పిల్లలు ఎక్కడో ఉండి వారు కారులు తీసుకొని వారు తల్లిదండ్రులు పట్టించుకోకపోవటం వల్ల ఇక్కడున్న వారు తల్లిదండ్రులు పెన్షన్కి దూరం అవుతున్నారు. ఇలాంటివి కూడా ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి మరింత మంది పేదలకి పెన్షన్ సదుపాయాన్ని పెంచి వారి యొక్క జీవన భృతికి అండగా ఉండాలని కోరుకుంటున్నాను.